నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్య విజయభేరి మోగించింది. జూనియర్ ఎంఈసీ స్టేట్ టాపర్ మంజునాథ్ రెడ్డి కాగా సీనియర్ ఇంటర్ ఎంఈసీ స్టేట్ టాపర్గా అమీషా సింగ్ నిలిచారు. ఎస్ఎస్సీ తర్వాత ఏ కోర్స్ ఎంచుకోవాలి? జూనియర్ ఎంఈసీ స్టేట్ టాపర్ మంజునాథ్ రెడ్డి, సీనియర్ ఇంటర్ ఎంఈసీ స్టేట్ టాపర్ అమీషా సింగ్, తపస్య కామర్స్ కాలేజీ జోనల్ హెడ్స్ అయినటువంటి వెంకటరెడ్డి గారు అలాగే సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి కెరియర్ గైడెన్స్ పై వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. సో మంజునాథ్ రెడ్డి అండ్ అమీషా సింగ్ అండ్ వెంకటరెడ్డి గారు అండ్ సతీష్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు, సో రిజల్ట్స్ వచ్చాయి, ప్రజెంట్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ రిజల్ట్స్ మాకు ఎవ్రీ ఇయర్ మాకు ఫస్ట్ ర్యాంక్ రావడం గత 7 years నుంచి జరుగుతుంది. కానీ ఈసారి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానివ్వండి, కంటిన్యూస్గా మేము ర్యాంక్స్ తెచ్చుకోగలుగుతున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం తపస్య సిఏ అకాడమీ నుంచి కూడా మేము ఫౌండేషన్ లెవెల్లో కానివ్వండి, సిఏ ఇంటర్ లెవెల్లో కానివ్వండి, ఫైనల్ లెవెల్లో కానివ్వండి, మాకు ఈ కన్సిస్టెన్సీ అనేది మేము కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలుగుతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే అండి. సో అలాగే వెంకటరెడ్డి గారు, సో తపస్య కాలేజ్ గురించి చెప్పండి. మేడం, తపస్య యాక్చువల్గా 2009లో యాజ్ ఏ అకాడమీ స్టార్ట్ చేసామండి. 2009లో స్టార్ట్ చేసిన తర్వాత మాకేంటంటే ఇక్కడికి 2009లో అకాడమీ అంటే మేము ఓన్లీ అప్పట్లో సిపిటి అండ్ ఐపీసీసీ ఫైనల్ వరకే కోచింగ్ ఇచ్చేది. ఆ స్టూడెంట్స్ అంతా కూడా మాకు బయట కాలేజీలో కంప్లీట్ చేసి 65%, 75% స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేది. వచ్చిన తర్వాత కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో స్టూడెంట్స్ అవుట్పుట్ రావట్లేదు. సో దీనికి రీజన్ ఏందని మేము థరోగా ఎనాలిసిస్ చేస్తే బయట కాలేజీల కంటే కోచింగ్ కంటే కూడా మనమే ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటిగ్రేటెడ్ కోచింగ్లో ఇవ్వడం ద్వారా దీంట్లో ఎక్కువ సక్సెస్ రావడం ఉద్దేశంతో 2009లో మేము అకాడమీ స్టార్ట్ చేసిన దాన్ని 2011లో జూనియర్ ఇంటర్లోకి మేము ఎంటర్ కావడం జరిగింది. 2011లో లకడికపూల్ ఫస్ట్ బ్రాంచ్ అక్కడ స్టార్ట్ చేసాం. దాని తర్వాత కూకట్పల్లి, దిల్సునగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, అట్లా మేము స్ప్రెడ్ ఓవర్ టోటల్ హైదరాబాద్లో 7 బ్రాంచెస్గా స్టార్ట్ అయినాం. అండ్ కర్ణాటకలో 4 బ్రాంచ్లు ఉన్నాయండి మాకు. హైదరాబాద్లో నాట్ ఓన్లీ డే స్కాలర్, ఈవెన్ దిల్సునగర్ అండ్ తుర్కెంజాల్లో హాస్టల్ 2 క్యాంపస్లు కూడా ఉన్నాయి. దిల్సునగర్ అనేది గర్ల్స్ హాస్టల్ అండ్ తుర్కెంజాలు కొత్తగా ఈ ఇయర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. విత్ ఏరియా స్పేషియస్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అక్కడ బయటకు వెళ్ళాం. అక్కడ మాకు బాయ్స్ హాస్టల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టోటల్ 7 బ్రాంచ్లు హైదరాబాద్లో, 4 బ్రాంచ్లు కర్ణాటకలో స్ప్రెడ్ అయినాం. ఓకే, అమీషా సింగ్, కంగ్రాచులేషన్స్. అండ్ హౌ ఆర్ యూ? I'm fine. So how is your preparation in Tapasya? Okay, so Tapasya is an institution where teachers and all the faculty members are really passionate about their teaching and they truly believe in concept-oriented teaching. So Tapasya has really helped me out in achieving this rank. And here they conduct weekend exams which really helps us in gaining confidence and presenting ourselves really well in the examinations. And the best thing about Tapasya is that even after completion of syllabus they don't leave all the students alone. They will be always behind every student and asking them to study out and understand each and every concept and stay in touch with that concept. ఓకే, సో మంజునాథ్ రెడ్డి, కంగ్రాచులేషన్స్. జూనియర్ ఇంట్లో స్టేట్ ర్యాంక్ సాధించావు. సో నీ ప్రిపరేషన్ ఎలా ఉండేది? నార్మల్గా ప్రిపరేషన్ అంటే అందరినీ కూర్చోబెట్టి ఒకే దగ్గర రూమ్లో కూర్చోబెట్టి అందరినీ చదివిపించడానికి ప్రిపరేషన్ అంటారు. కాకపోతే తపస్యలో అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఏ విధంగా చదవగలుగుతారు, ఎలా చదవగలుగుతారు అన్న దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఎంతో బెస్ట్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేశారు. చెప్పాలంటే మాకు సీనియర్ లెక్చరర్స్ కానీ జూనియర్ లెక్చరర్స్ కానీ అందరూ, యాక్చువల్లీ నాది హాస్టల్లో ఉండడం వల్ల నేను మొత్తం అక్కడనే ఉండవలసి వచ్చేది. జూనియర్ లెక్చరర్స్ అనేవాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేశారు. ప్రతి డౌట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఎంత డౌట్ కానీ ఎన్నిసార్లు అడగని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, సో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీగా నువ్వు షేర్ చేసుకుని క్లియర్ చేసుకునేవాడివి. దే మైట్ బి ఫ్రెండ్లీ. ఓకే,
హాస్టల్ అవ్వడం వల్ల ఈజ్ హ్యావింగ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఓకే బికాజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైక్ వీ హ్యావ్ అకాడమిక్ కరికులం రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది. ఆఫ్టర్ 5:30 నుంచి ఏంటంటే ఈవినింగ్ 9 o'clock వరకు వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంట్ కొంత ఎడ్యుకేషన్ అలా ఉంటుంది. ఓకే ఓన్లీ ఎడ్యుకేషన్ అని కాకుండా కొంచెం మైండ్ రిలాక్సేషన్. ఈ ప్రాసెస్లో ఏంటి అని అంటే వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక సబ్జెక్ట్ హెచ్ఓడి అలా ఉంటారు, హెచ్ఓడి జూనియర్ లెక్చరర్స్ ఉంటారు. వీళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే అతను ఎగ్జాక్ట్గా ఎక్కడ తప్పు చేస్తున్నాడు ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు కొంచెం చెక్ చేసి తనకి ఇలా కాదు అలా అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే హీ గాట్ ఆల్మోస్ట్ లైక్ 494. నేను ఇందాక చెప్పాను కదండి కన్సిస్టెన్సీ అని, అది అక్కడి నుంచే వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిను ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో షీ గాట్ 494. అగైన్ సెకండ్ ఇయర్లో కూడా తను స్టేట్ ర్యాంకర్. నౌ షీ ఈజ్ ఎయిమింగ్ ఫర్ సిఏ ఫౌండేషన్ ర్యాంక్ అండ్ తనకు వస్తుంది. మళ్ళీ మీ టీవీ షోకే వస్తాం మేము. ఓకే సో ఆల్ ది బెస్ట్ అండి దానికైతే. సో మీ తపస్యలో కోర్సులు ఏ విధంగా ఉంటాయి? మాది ఏంటి అని అంటే ఇట్స్ కంప్లీట్ కామర్స్ కాలేజ్ అండి. లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంఈసీ విత్ సిఎస్సి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో మేము సిఏ ప్రొఫెషనల్ కోర్స్ ఆఫర్ చేస్తాము, చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ సిఎంఏ కోర్సు, ఆ తర్వాత క్లాట్, సిసాట్, ఈ 4 కోర్సెస్ కూడా మేము ఏంటంటే ఇంటిగ్రేటెడ్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇందాక సార్ చెప్పారు కదండి, వెంకటరెడ్డి సార్ చెప్పారు, లైక్ ఇంటర్మీడియట్ వేరే దగ్గర చదివి రావడం వల్ల వాళ్ళు 90% 95% బయట కాలేజెస్లో తెచ్చుకొని ఇక్కడికి వచ్చి సిఏ ఫౌండేషన్లో ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉండేది కాదు. సో ఇది అనాలిసిస్లో మేము తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఆ సిలబస్ని డివైడ్ చేసి ఫస్ట్ ఇయర్లో ఎంత సిలబస్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఎంత సిలబస్ ఉంటుంది, ఈ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొంచెం ప్లానింగ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా ర్యాంక్ కొట్టగలుగుతున్నారు. ఇప్పుడు మాకు లాస్ట్ టైం గణేష్ అని ఒక స్టూడెంట్ సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. అతను కూడా మా ఇంటర్మీడియట్ మా దగ్గరే చదివి లైక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అవునండి. సో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదవడం వల్ల ఏంటంటే వాళ్ళకి బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దట్ వాళ్ళు ర్యాంక్ అనేది ఈజీగా కొట్టగలిగారు. మాకేంటంటే మీరు అడిగారు కదా కోర్సెస్ గురించి. సో మాకు ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీతో పాటు వీ హ్యావ్ 7 branches ఎట్ హైదరాబాద్ అండ్ 4 branches ఎట్ బెంగళూరు. సో ఈ 4 branches ఈ కోర్సెస్ కాకుండా డిగ్రీలో వచ్చేటప్పటికి మాకు బీకామ్ జనరల్ అంటే ప్యూర్ కామర్స్ అండి, జనరల్, తర్వాత టాక్సేషన్, ఆనర్స్ అండ్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బీబీఏ, ఈ కోర్సెస్ అన్నీ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ నుంచి. సో మా గోల్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్లో మా దగ్గర జాయిన్ అయితే కెరియర్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నాడు అని అంటే లైక్ సిఏ సిఎంఏ చేయాలి, లేదు డిగ్రీ వైపు వచ్చాడు అని అంటే బీబీఏ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఎంబీఏ లాంటిది అలా చేయాలి. ఇంకోటి ఏంటి అని అంటే డిగ్రీలో మేము ఏం చేస్తామంటే గ్రాడ్యుయేషన్ మా దగ్గర యాడ్ ఆన్ కోర్సెస్ ఉంటాయండి. యాడ్ ఆన్ కోర్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారండి, బట్ కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో వీళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ స్ట్రాంగ్ అయినా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయే స్కోప్ ఉంటుంది. సో డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాడ్ ఆన్ కోర్సెస్లో పార్ట్గా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తాము. ఫస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిఆర్టీ ప్రోగ్రామ్ అంటే ఈ కోర్సెస్ కాకుండా అవి నేర్పించడానికి అంత టైం ఉంటుందంటారా? ఉంటుందండి, డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందండి. ఎందుకంటే డిగ్రీ ఏంటంటే లైక్ 1:30 to 2 వరకు క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే యాడ్ ఆన్ కోర్సెస్ ఉంటాయి. ఈ యాడ్ ఆన్ కోర్సెస్లో నేను చెప్పినట్టుగా కమ్యూనికేషన్ క్లాసెస్, సిఆర్టీ ప్రోగ్రాము, తర్వాత ఎక్సెల్ విజన్ అని, తర్వాత టాలీ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ డిగ్రీతో పాటే కంప్లీట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మాకు ఈజీగా అర్థమవుతుంది. కొంతమంది కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా అంత స్ట్రాంగ్గా ఉంటారు. సో వీళ్ళని ఏంటి అంటే బీబీఏ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఎంబీఏకి అట్లా వెళ్తారు. సో దట్ ఒక ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన స్టూడెంట్ ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్గా ఉండాలి అని మేము ట్రై చేస్తాం. ఓకే అమేషా, సే సంథింగ్ అబౌట్ తపస్య. Okay, so as I have already said that Tapasya is an institution where all the faculty members are really friendly. So like if we have any doubt we can go and ask them multiple times. They will never say that we won't explain you. So here we can go and ask faculty members multiple times doubts and they will definitely clarify. Okay, so పిల్లలకి అంటే పేరెంట్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారు, లేకపోతే పిల్లల్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తారు. మీ దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్లో ఉండే పిల్లలు ఎక్కువగా మైండ్ డీవియేట్ అవుతూ ఉంటుంది. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంటుంది? జనరల్గా అండి, ఇప్పుడు జనరల్గా మేము 2011లో స్టార్ట్ చేసిన తర్వాత జూనియర్ ఇంటర్ కాలేజెస్ 2013లో మేము హాస్టల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. బేసిక్గా ఇక్కడ దీనికి బేసిక్ రీజన్ ఏంటంటే
దీన్ని మేము ఈ కామర్స్ ఎడ్యుకేషన్ జనరల్గా ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా అంత అవేర్నెస్ లేదండి. సైన్స్ పైన ఉన్న అవగాహన పేరెంట్స్లో ఇంకా కామర్స్ పైన రాలేదు. సో అప్పటికే మాకు 2011లో మేము ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసిన తర్వాత రూరల్ నుంచి కూడా మనకు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి వాళ్ళు బయట ప్లేస్లలో ఉండి మాకు డే స్కాలర్లో క్యాంపస్లలో క్లాసెస్ అటెండ్ అయ్యేది. ఆ విషయంలో పేరెంట్స్ కొంచెం ఇబ్బంది అయ్యేది. సో దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీగా హాస్టల్ ఎందుకు స్టార్ట్ చేయొద్దు మనం ఇంటర్మీడియట్ డే స్కాలర్ లాగాని 2013లో దిల్సుఖ్నగర్లో స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు మేము దిల్సుఖ్నగర్లో స్టార్ట్ చేసినప్పుడు 2013లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ బాయ్స్ హాస్టల్ అక్కడ ఉండే, గర్ల్స్ హాస్టల్ కూకట్పల్లి ఉండే. సో ఒకే చోట ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమైందంటే పిల్లలకు బెటర్ ఫెసిలిటీ ఇవ్వచ్చు, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఉద్దేశంతో అక్కడి నుంచి 2 కూడా దిల్సుఖ్నగర్ షిఫ్ట్ చేయడం జరిగింది, గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్. ఇప్పుడు అదే బాయ్స్ హాస్టల్ని అవుట్స్కర్ట్స్ తీసుకుపోవడం జరిగింది. దీని వెనుక రీజన్ ఏంటంటే జనరల్గా రూరల్లో కూడా కామర్స్ పైన అవగాహన పెరిగిందండి. అక్కడ కూడా CA చదవాలి ఎక్కువ మంది అయ్యారు. ఇప్పుడు మా దగ్గర ఒక బ్యాచ్లో ఇప్పుడు 400 మెంబర్స్ హాస్టల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ మాకు హాస్టల్ స్ట్రెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. మేము స్టార్ట్ చేసినప్పుడు 120తో స్టార్ట్ చేసాం బాయ్స్ అండ్ గర్ల్స్. టుడే అవర్ స్ట్రెంత్ కేమ్ టు 400. నెక్స్ట్ ఇయర్ మేము దాన్ని 600 వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నాం. దీనికి తీసుకెళ్లాలంటే మేజర్గా హాస్టల్లో మీరు చెప్పినట్టు డే స్కాలర్కి హాస్టల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే డే స్కాలర్లో పిల్లలు ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం రిఫ్రెష్మెంట్, టీవీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో హాస్టల్లో కూడా ఆ వైపు తీసుకెళ్ళిన ఉద్దేశంతో బాయ్స్ హాస్టల్ అవుట్స్కర్ట్ తీసుకెళ్ళాం. అదొక 1.5 ఎకర్ క్యాంపస్ తీసుకున్నాం, పెద్ద క్యాంపస్. సో ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ కూడా దీన్ని ఆ క్యాంపస్తో ఓవర్కమ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు అండి జనరల్గా గర్ల్స్ పేరెంట్స్ ఎక్కువ ఆలోచిస్తారు హాస్టల్స్కి వచ్చేటప్పుడు. వాళ్ళు మేజర్గా చూసేది అంటే ఎడ్యుకేషన్తో పాటు సెక్యూరిటీ, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తున్నారు. సో పేరెంట్కి మేము ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాం పేరెంట్కి. అట్ ద సేమ్ టైం పేరెంట్ విజిటింగ్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు కంఫర్టబుల్ కలవడానికి కానివ్వండి, ఫోన్స్ అలో చేయడం కానీ. జనరల్గా ఏంటంటే పేరెంట్స్ గర్ల్స్ చాలా అటాచ్మెంట్ ఉంటారు పేరెంట్స్కి. వాళ్ళకు ఆ ఫీలింగ్ అంటే దూరంగా ఉన్నారన్న దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ సెక్యూరిటీ ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆ నెంబర్ రీచ్ కాబోయాను. అండ్ అవర్ ఎయిమింగ్ ఈజ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 600 to 700 అనేది మా టార్గెట్ అండి హాస్టల్లో. ఓకే మంజునాథ్, నువ్వు 10th తర్వాత కామర్స్నే ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే మీ పేరెంట్స్ డ్రీమా లేకపోతే నువ్వు కామర్స్లో జాయిన్ అవ్వాలనుకున్నావా? డ్రీమ్ అనేది ఏం లేదు, కాకపోతే ఇప్పుడు మనం డైలీ లైఫ్లో రోజు చూస్తున్నాం ఎంతోమంది ఎంపీసీ తీసుకొని బీటెక్ చేసి రోడ్ల మీద ఇట్లా అక్కడిక్కడ అవుపిస్తున్నారు, ఏం పని లేక వాళ్ళకి వాళ్ళు చదివిన పని కూడా వాళ్ళు చదువుకున్న దానికి వాళ్ళ పని దొరకట్లేదు. అట్లా అటు సైడ్ ఎందుకు వెళ్ళుడు అనేసి నేను ఇటు సైడ్ వచ్చిన కామర్స్ గ్రూప్ కి ఎందుకో వచ్చిన. అంటే అతను మెయిన్ ఏంటంటే అంటే ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. బీటెక్ చేసిన తర్వాత MCA చేసిన తర్వాత లైక్ చాలా మంది లైక్ టెలికాలర్ లాగా అంటే వాళ్ళు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. సో ఈ బేసిస్ లో ఏంటంటే అది ఇన్ఫాక్ట్ వెన్ ఈస్ కమింగ్ ఫర్ కౌన్సిలింగ్ మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే అట్లా కాదు, చదివేది చేసేది ఒకటేలాగే ఉండాలి అనేది అతని అజెండా అనమాట. అంటే ఇప్పుడు కామర్స్ తీసుకున్న తర్వాత నీకు కష్టం అనిపించిందా? సో తపస్యాలో ఎడ్యుకేషన్ విధానం అనేది ఎలా ఉందంటావు? తపస్యాలో ఎడ్యుకేషన్ విధానం అనేది మాకు తెలిసినట్టే ఉంది, మేము స్కూళ్ళల్లో నేర్చుకున్నట్టే ఉంది సేమ్. కాకపోతే ఇక్కడ ఇంకొక లెవెల్లో ఉంది. నార్మల్గా ఇప్పుడు బయట కాలేజీలో కంపేర్ చేస్తే అందరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదువుతూనే ఉండాలి, నీ తలకాయ కిందికే ఉండాలి, లేచే కొడతా అనేటట్టు లేదు. ఇప్పుడు మేము ఏం చదవాలో అదే చదువుతాం, ఈ రోజు ఎంత చదవాలో అంతే చదువుతాం. ప్రతి మండే మాకు వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, సాటర్డే CA ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది సీనియర్ ఇంటర్లో. దానివల్ల మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎట్లా రాయగలుగుతాం దాన్ని బట్టి సార్స్ మాతో డిస్కస్ చేసి మమ్మల్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు అనమాట. ఓకే, సో మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉందంటావు తపస్య? సార్స్ మధ్యలో మా మధ్యలో సేమ్, ఇక ఫ్రెండ్స్ మేము ఎట్లా మాట్లాడుకుంటాం సార్స్ మేము అంతే మాట్లాడుకుంటాం, అంటే చాలా ఫీల్ ఫ్రీగా కూడా మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇఫ్ యూ లైక్ టు గివ్ ఎనీ సజెషన్స్ టు 10th passed out students? Okay, so there would be a lot of confusion among students after completion of their 10th, like what to opt. So whatever stream they are thinking to opt, whether it's MEC, CEC, MPC, BIPC, they must decide that even after completion of intermediate, whether they want to pursue in that particular field or not. Like many opt out of from the science background and then come to commerce. So they must decide before joining intermediate itself in that particular stream. Okay, so
సతీష్ గారు, 10th తర్వాత పిల్లలకి మెనీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మధ్యన చూసుకున్నట్లయితే కామర్స్ వైపు ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. సో కామర్స్లో జాయిన్ అయితే ఎటువంటి ఫ్యూచర్ని ఏ విధంగా సెటిల్ చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా కామర్స్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, మామూలుగా మనకి ఒక 15 years బ్యాక్ ఎలా ఉండేదనంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అని అంటే ఎంపీసీ తీసుకోవాలి, లేదంటే బైపీసీ తీసుకోవాలి. ఎవరన్నా సిఈసీ తీసుకున్నాడంటే వీడు పెద్ద చదవడేమో అనే ఒక దృష్టితో చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది లేదండి. ఎందుకంటే కామర్స్లో ఏంటంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ పేరెంట్స్కి కూడా తెలిసాయి, అంటే కామర్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది. అందుకని ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీతో పాటు సిఏ కానివ్వండి, సిఎంఏ కానివ్వండి, సిఎస్ కానివ్వండి, ఇలా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయండి. వీటితో పాటు మేము ఈ మధ్య ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాం. సో ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే మీరు కొంతమంది అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కొంతమంది చాలా క్రియేటివ్గా థింక్ చేయగలరు. సో వీళ్ళకి ఏంటంటే వన్స్ ఇంటర్మీడియట్కి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా కెరియర్లో సెట్ అవ్వాలి. అందుకని ఏంటంటే వీళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ వైపు ఇలా కూడా వస్తున్నారు. మీరు అడిగిన కామర్స్ స్ట్రీమ్లో ఏంటంటే సిఏ, సిఎంఏ, సిఎస్ వీటితో పాటు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ వాళ్ళు బీబీఏ కూడా రావచ్చు. ఈవెన్ వీ హ్యావ్ ఎ డిగ్రీ కాలేజెస్ అట్ హైదరాబాద్. సో బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మాకు ఇక్కడ హైదరాబాద్లో వచ్చేటప్పటికి 5 places డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, 7 places జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో మా స్టూడెంట్స్ ఏంటంటే ముందే ఎవరైతే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా సిఏతో పాటు మా దగ్గర ఇంటర్మీడియట్ చదువుతారు. ఎవరైతే సీఏ లేకుండా ఉండేవాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారండి, ఒక 20% ఉంటారు. వీళ్ళు ఏంటంటే బీబీఏ కానివ్వండి, లేదంటే బీకామ్ ఆనర్స్ కానివ్వండి, టాక్సేషన్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ 2 చేస్తారండి, డిగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ సిఏ 2 చేస్తారు. సో వీళ్ళు ఏంటి అంటే ఆ పోర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మా దగ్గరే సిఏ వచ్చే స్టూడెంట్కి డిగ్రీకి క్లాసెస్కి వచ్చేదానికి టైం సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ 8 o'clock నుంచి ఆల్మోస్ట్ 4:30 వరకు క్లాసెస్ ఉంటాయి. సో ఈ టైంలో డిగ్రీ టైంని మేనేజ్ చేయడం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. సో పోర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డిగ్రీకి సపరేట్గా ఏ పోర్షన్ అయితే కవర్ కాదో ఆ పోర్షన్ని మేము సపరేట్గా మళ్ళీ సిఎస్ స్టూడెంట్స్కి చెప్పించడం జరుగుతుంది. సో వాళ్ళు ఒకే టైంలోనే 2 కూడా కోర్సెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది, అటు గ్రాడ్యుయేషన్ అండ్ అట్ ద సేమ్ టైం సిఏ. టైం కూడా కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే ఒకే అకాడమిక్ ఇయర్లో ఒక టైంలో వాళ్ళు 2 కోర్సెస్లో కూడా కంప్లీట్ చేయగలరు. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మా దగ్గర ఎక్కువ ఉంటుంది డిగ్రీ విత్ సిఏ అవ్వడం వల్ల. డిగ్రీ విత్ సిఏ, డిగ్రీ విత్ సిఎంఏ, సో ఏదున్నా సరే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 4 yearsలో డిగ్రీ కంప్లీట్ చేస్తారు. సో ఇలా డిగ్రీ విత్ సిఏ ఉన్న కాలేజ్ మీద ఒకటే అంటారా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయంటారా? డిగ్రీ విత్ కాలేజెస్ ఉండదైతే మాదొకటే అండి. అంటే డిగ్రీ అంటే ఎలా ఉంటుందని అంటే ఎక్స్క్లూజివ్గా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. ఫోకస్డ్గా అయితే మాత్రం మేము ఆల్మోస్ట్ 11 years నుంచి ఉన్నామండి. 11 years నుంచి ఇందాక సార్ చెప్పారు కదా, 2009లో మేము అకాడమీ స్టార్ట్ చేసాము, 2011లో ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేసాము. సో డిగ్రీ వచ్చేటప్పటికి ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు కూడా ఏంటంటే 2 కూడా మా దగ్గర బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ 2 అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలు, ఆల్మోస్ట్ 60% ఆఫ్ పిల్లలు ఉంటారు. ఓకే వెంకటరెడ్డి గారు, సో మీ దగ్గర మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది పాస్ అయ్యారు? మేడం తను ఆల్రెడీ అమిషా సింగ్ లాస్ట్ ఇయర్ కూడా తను స్టేట్ ఫస్ట్ అండి 494. ఇయర్ మళ్ళీ సీనియర్ ఇంటర్ నుంచి కూడా తనే స్టేట్ ఫస్ట్ విత్ 986తో. మంజునాథ్ రెడ్డి 494 out of 500. తను లగడికపూల్ బ్రాంచ్, ఇది తెలుసున్నారు బ్రాంచ్ అండి. సో ఇక్కడ మేము ఈ 2 ర్యాంక్స్తో పాటు కాకుండా మేము హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం ఒకటి ఉందండి. బేసిక్గా లాస్ట్ ఇయర్ మాకు టాప్ 10లో ఎంఈసీ అండ్ సిఈసీ, మాది ఎక్స్క్లూజివ్లీ ఎంఈసీ అండ్ సిఈసీ కామర్స్ కాలేజ్. లాస్ట్ ఇయర్ మాకు టాప్ 10లో 87 ర్యాంక్స్ వచ్చాయండి, 87 members ఉన్నారు. అదే ఈ ఇయర్ తీసుకుంటే జూనియర్ ఇంటర్లో ఆ నెంబరు 125కి వెళ్ళిందండి, ఇంక్రీజ్ అయింది. సో ఆ నెంబరు వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ నెంబరు పెరగడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అండి ఇక్కడ. అట్ ద సేమ్ టైం సీనియర్ ఇంటర్కి వస్తే లాస్ట్ టైం ఓన్లీ 16 ఉన్నాయండి, ఈ ఇయర్ ఆ నెంబరు 35కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం మా పాస్ పర్సెంటేజ్ చూస్తే ఆల్ క్యాంపసెస్ 90% రీచ్ అయ్యామండి. మాకు కొన్ని ఇంటిగ్రేటెడ్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ స్పార్క్, ఎంఈసీ ప్లస్ సిఏ ఇంటిగ్రేటెడ్ సెక్షన్స్ ఉంటాయి. అవి అన్ని క్యాంపస్లో కూడా మేము 100% అచీవ్ చేయగలిగాం. ఓకే, అట్ ద సేమ్ టైం మా టోటల్ స్ట్రెంత్ 2750 మంది అపియర్ అయ్యారండి ఈ ఇయర్ ఎగ్జామ్కి. దాంట్లో ఏ గ్రేడ్ అంటే 75% అండ్ అబవ్. దాంట్లో మేము 1755 members దాంట్లో ఏ గ్రేడ్లో ఉన్నారండి. ఇది మాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నెంబర్ పర్సంటేజ్ ఒక 5% పెంచగలిగాం. నాట్ ఓన్లీ ర్యాంక్స్ అండ్ ఆల్సో పాస్ పర్సంటేజ్. ఇది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్సో అవర్ చైర్మన్ గారు శ్రీధర్ ముప్పాల గారు అండ్ అవర్ అకాడమిక్ కరికులం
మాకుండేది అన్నీ కూడా అండి కామన్ షెడ్యూలింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, కామన్ ప్రోగ్రామ్ ఉంటుంది. హాస్టల్ కానివ్వండి, డే కానివ్వండి, వీకెండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఉండడం వల్ల ఈరోజు మేము కామర్స్లో ఇంత పాస్ పర్సెంటేజ్ రీచ్ కావడానికి ఇది ఒక రీజన్గా ఫీల్ అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం అండి మేము ఇక్కడ మేజర్గా మాకు ఇంత పాస్ పర్సెంట్ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే వీకెండ్ టెస్ట్లు పెడతామండి. వీకెండ్ టెస్ట్లో స్టూడెంట్కి లిమిటెడ్ పోర్షన్ ఇస్తాం. ఆ లిమిటెడ్ పోర్షన్ ప్రిపేర్ కావడానికి ఒక 1 వీక్ టైం ఇస్తాం. ఆ 1 వీక్ పైన అతనికి ఎగ్జామ్ తీసుకుంటాం. ఈ ఎగ్జామ్ 100% తక్కువ సిలబస్ కాబట్టి ఆటోమేటిక్గా మంచి పర్సెంట్ వస్తుంది. ఇట్లా క్యుములేటెడ్గా అంటే ఒక 4 వీకెండ్స్ కానీ పార్ట్ టెస్ట్ కానీ క్వార్టర్లీ ఇట్లా తీసుకెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే అతనికి మంచి అకాడమిక్స్ పైన మంచి గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మేము ప్రతి బ్రాంచ్లో కూడా మంత్లీ అన్ యావరేజ్గా ఒక టూ టైమ్స్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తామండి. నాట్ ఓన్లీ డే, ఈవెన్ హాస్టల్ కూడా. హాస్టల్ అయితే మామూలుగా సంక్రాంతి వెకేషన్స్ అప్పుడు కానివ్వండి, దసరా వెకేషన్స్ అప్పుడు కానివ్వండి, స్టూడెంట్స్ని ఎవరైతే రిపోర్ట్ చేస్తారో, పేరెంట్స్ డ్రాప్ చేస్తారో అప్పుడు కంపల్సరీ కూడా పేరెంట్స్ వచ్చి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు, వాళ్ళ బాబు ఎట్లా ఉన్నాడు, వాళ్ళ దానిపైన అందరితో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతారండి. ఎట్ ద సేమ్ టైం ఇంత పాస్ పర్సెంటేజ్ కామర్స్లో రావడానికి ఇంకొక రీజన్ అండి. బేసిక్గా మాకు స్లో లెర్నర్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఈ స్లో లెర్నర్స్ ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్గా మేము షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే అందరు స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని కామన్గా తీసుకెళ్తామండి. సో మీకు తెలుసు అందరూ ఒక క్లాస్లో ఒక 60 మంది ఉంటే అందరు స్టూడెంట్స్ ఈక్వల్ క్యాలిబర్ ఉంటారు. కొంతమంది ముందుకు వెళ్తారు, కొంతమంది వెనక్కి వెళ్తారు. ఎవరైతే బ్యాక్లో ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తామంటే మా దగ్గర మెంటర్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ మెంటర్ సిస్టమ్ ఏంటంటే ప్రతి 4 ఆప్షనల్స్కి ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఒక పర్సన్ ఉంటాడు. ఎవరైతే స్లోగా ఉంటారో వాళ్ళకి ఒక 20 మెంబర్స్ ఆ ఫ్యాకల్టీకి అలొకేట్ చేస్తాం. ఆ ఫ్యాకల్టీ వాళ్ళని ఇన్డెప్త్గా వాళ్ళని అనాలిసిస్ చేసి ఏదైతే బ్యాక్ ఎండ్ ఉన్నారో టాపిక్స్లో మళ్ళీ వాళ్ళతో రివిజన్ చేయించి, మళ్ళీ ప్రిపేర్ చేయించి, డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి, మళ్ళీ అంత టోటల్ రెస్పాన్సిబిలిటీ అతనికి ఇవ్వడం వల్ల ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే ఫ్రంట్ ఏజ్లో ఉన్న స్టూడెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో నెక్స్ట్ స్లో లెర్నర్ కూడా ఈ స్టేజ్కి రాగలుగుతారండి. బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది మెంటర్. ఆటోమేటికల్ ఈ ప్రాసెస్ వల్ల, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ వల్ల ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే మేము ఆ పర్సంటేజ్కి అనేది రీచ్ అవుతున్నాం. ఓకే మంజునాథ్, సో ఫ్యాకల్టీ చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తారని చెప్పి మేనేజ్మెంట్ ప్రోత్సాహం అనేది మీకు ఎలా ఉంటుంది? మేనేజ్మెంట్ ప్రోత్సాహం అంటే ఇప్పుడు మేము ఏది చదవాలో అంతవరకే మాకు చదివిస్తారు సార్స్. ఈరోజు కొంచెం ఎక్కువ చదవాలి, ఈరోజు కొంచెం తక్కువ చదవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మాకు షెడ్యూల్ ఉంటుంది. ఏ రోజు ఎంత పోర్షన్ కంప్లీట్ చేయాలో అంతే పోర్షన్ కంప్లీట్ చేస్తాం. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళాం. ఎప్పుడైనా లాగ్ అయినప్పుడే పోర్షన్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్గా అయితే ఆ పోర్షన్ని మేము అందరం రీచ్ కాగలుగుతాం. కాకపోతే మేము ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు చదువుకోమని మాకు సార్లు చెప్తారు. ఇది మేము సిఏ ఫౌండేషన్ ఫైనల్ వరకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. సిఏకి ఏ రోజు ఆ రోజు చదువుకోవడం వల్ల మాకు ఎప్పటికప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు సిఏ తీసుకుంటే 24 గంటలు చదివిస్తారు, లేకపోతే రెస్ట్ ఉండదు, ఇలాంటివి ఉంటాయి. సిఏ తీసుకుంటే అమ్మో అని ఒక భయం ఉంటుంది. సో తపస్యాలో సిఏ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పారు సిఏ తీసుకుంటే నువ్వు 15 to 18 అవర్స్ చదవాలి, ఇంత కష్టం, ఇది వేస్ట్, నువ్వు ఇది తీసుకోకు, ఎంపీసీ తీసుకో, బీటెక్ చెయ్యి, ఏదో ఒకటి చూసుకో, ఇటువంటి చాలా చెప్పారు. కాకపోతే ఇప్పుడు నేను తపస్యాలకు వచ్చినాక స్లోగా చదవడం నేర్చుకొని కొంచెం ఫాస్ట్గా అవుతూ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయ్యి వెళ్ళినాం. అక్కడ మాకు ఎట్లుంటుంది అంటే ఇక మొత్తం నువ్వు ఎంత చదువుతావో అంతే చదవాలి ఓన్లీ, ఇక వేరేది ఏం చదవద్దు ఇక నువ్వు ఈరోజు అన్నట్లుంటుంది. సిఏ ఎస్పెషల్లీ సిఏ అంటే ఫౌండేషన్, ఇప్పుడు మాది ఫౌండేషన్ లెవెల్. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఫౌండేషన్ మాకు క్లాసెస్ రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఆ క్లాసెస్లో కూడా మాకు మరీ అంత ఫోర్స్ఫుల్గా ఏం లేవు, స్మూత్గా ఉన్నాయి క్లాసెస్, మంచిగా అర్థమవుతున్నాయి. ఓకే, సో అమిషా, యూ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీనియర్ ఇంటర్. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? They are feeling really happy and proud, and the relatives are also really happy. ఓకే, సో ఇందాక సార్ చెప్పారు సార్, వెంకటరెడ్డి గారు, స్లోగా చదివే స్టూడెంట్స్ ఉంటారు. అంటే కొంతమంది సిఏ ఇష్టంతో కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది పేరెంట్స్ ప్రోద్బలంతో జాయిన్ అవుతూ ఉంటారు, కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది స్లోగా ఉంటారు. సో స్లోగా ఉండే స్టూడెంట్స్కి ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మెయిన్ ఇక్కడ ఏంటంటే అండి, స్లో అని కాదండి, ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అని అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళు నేను సీఏ అయిపోవాలని డిసైడ్ అయిపోతారు. ఓకే, ఇంకొక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అని అంటే మనము యాక్చువల్గా స్లో లెర్నర్ అనడం కన్నా కూడా వాళ్ళకి అంత ఫోకస్డ్గా ఉండరు. అంటే నిదానంగా చదివేద్దాంలే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదు, నిదానంగా చదివేద్దాంలే అనుకుంటారు. మేబీ వాడు ఫస్ట్ ఇయర్లో రియలైజ్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్లో రియలైజ్ అవ్వచ్చు. సో ఈ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది కావాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే కాలేజీకి వస్తే ఎగ్జామ్స్, చదువు, ఈ కేటగిరీ
ఏదైతే ఉంటుందో ఇది పిల్లలకి అంత నచ్చదు. సో మేము స్టూడెంట్స్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి ఫస్ట్ ఏం చెప్తారంటే మా వాడికి 95% వచ్చింది 10th క్లాస్లో, సో దట్ మా వాడు చదివేస్తాడు సిఏ అని అంటారండి. ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటి అని అంటే పేరెంట్స్ కూడా మేము చెప్పాలనుకునేది, ఒక స్టూడెంట్కి 95% ఆర్ 98% వస్తే ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు సిఏ అయిపోతారని కాదు. ఎందుకంటే మాకు చాలామంది స్టూడెంట్స్ తెలుసు బయట కాలేజీలో 98-99%తో తెచ్చుకొని ఇక్కడ సిఏ కొంతమంది బేసిక్ లెవెల్ కూడా క్లియర్ చేయని పిల్లలు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 45-50% తెచ్చుకొని కూడా సిఏ మొత్తం కూడా ఒకటే లెవెల్లో ఒకటే స్టెప్లో కంప్లీట్ చేసేసి బ్యాక్లాగ్స్ లేకుండా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇక్కడ ఏం చేస్తాము అని అంటే అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారండి, బట్ కాకపోతే ఏంటంటే చేంజ్ వన్ డేలో రాదు. సో దానికి ఏంటంటే ఇందాక సార్ చెప్పారు పర్సనల్ మెంటర్ సిస్టమ్ అని చెప్పేసి, అది మాకు బాగా హెల్ప్ అవుతుందండి. సో మేమేం చేస్తామంటే పేరెంట్కి అవైలబిలిటీలో ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మామూలుగా స్కూల్ లెవెల్లోనే జరుగుతుంది, అది కాలేజ్ లెవెల్లో జరగదు. సో పేరెంట్ మెంటర్ ఏంటి అని అంటే ఏ టైంలో అయినా సరే పేరెంట్ కూడా అవైలబిలిటీ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు అనేది ఏ టైంలో కూడా అవైలబిలిటీ ఉంటారు ఫ్యాకల్టీ. ఇలా అవైలబిలిటీ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మాకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ దొరుకుతుంది. అదే అండి, దానివల్ల మేము ఈ స్లో లెర్నర్ అనే కాన్సెప్ట్ని కొంచెం మంచిగా తీసుకురాగలిగాం. అంటే వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ మంచిగా వస్తుంది మాకు. ఓకే, సో పేరెంట్స్కి ఏం చెప్తారంటే పిల్లల్ని కెరియర్లో సెటిల్ చేయాలి అనుకునే పేరెంట్స్కి సిఏ ఒకవేళ చూస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? వెరీ సింపుల్ అండి. సిఏ ఎవరన్నా చూస్ చేసుకున్నారు అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మీ పక్కింటి వాళ్ళని, మీ ఎదురింటి వాళ్ళని సిఏ టఫా లేదంటే ఈజీగా ఉంటుందని మీరు అడగద్దు. మీరు ఇన్స్టిట్యూషన్కి రండి, ఇక్కడ అకాడమిక్ కౌన్సిలర్తో కూర్చోండి. సో దట్ ఇందులో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. సో దట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీరు 10 మందిని అడిగినప్పుడు ఏంటంటే మీరు ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళని అడిగితే సిఏ టఫ్ అనే అంటారు. సో దట్ అది మీరు మైండ్లో పెట్టుకోకూడదు. మీరు ఇక్కడికి వచ్చి మా అకాడమిక్ కౌన్సిలర్తో కలిస్తే లైక్ వాళ్ళు మీకు ప్రాపర్గా డీటెయిల్స్ ఇస్తారు, మీరు మంచి ఆప్షన్స్ తీసుకోవచ్చు కెరియర్లో. ఓకే అండి, ఎనీవేస్ ఫైనల్లీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి మీకు, స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి అండ్ తపస్య కామర్స్ కాలేజ్ ఫ్యూచర్లో మరిన్ని ర్యాంక్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.